అందరికీ నమస్కారం మిత్రులారా. నేను మీ మల్లయ్య. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదే ప్రభావవంతమైన వ్యక్తులు. ఈ ఇన్ఫ్లుయెన్స్ వ్యక్తులు సమాజంలో మంచిని పంచుతూ మంచి పని చేస్తూ ఎందరో వ్యక్తులకు ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. సో ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ సమాజాన్ని ఒక మంచి మార్గంలో ఉంచాలని, ప్రతి ఒక్కరూ బాగుపడాలని, వాళ్ళ అనుచరులు కావచ్చు, వాళ్ళ టీం మెంబర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు వృద్ధి చెందాలనేసి వాళ్ళకు ఒక ఆదర్శవంతమైన ఆలోచనలు కలిగజేసే వరుసలో ముందు ఉంటారు. వీళ్ళు ఒక నిబద్ధత కావచ్చు, స్థిరత్వం కావచ్చు ఎల్లవేళలా చూపిస్తారు. వాళ్ళు పనిచేసే పనిలో ఒక మంచి నిబద్ధత కనిపిస్తారు, మంచి కన్సిస్టెన్సీ ప్రయత్నం చేస్తారు, ఎప్పుడు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తారు. మిగతా వాళ్ళు కూడా వీళ్ళని ఐడియల్గా తీసుకోవాలని, ఆదర్శంగా తీసుకోవాలనేసి ఒక మంచి పట్టుదలతో ఒక ప్రభావవంతమైన వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళకు స్నేహపూర్వకంగా మాత్రమే కనిపిస్తుంటారు. వాళ్ళు చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఒక మంచి స్నేహపూర్వకంగా అట్లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ అబ్బరపరుస్తూ ఉంటారు. మంచి ఆలోచన చేసే విధంగా చేస్తుంటారు. సో అందుకొరకే వాళ్ళు ప్రతిభావంతులుగా కొనసాగుతున్నారు, ప్రభావవంతమైన వ్యక్తులుగా కొనసాగుతున్నారు, ఒక నాలెడ్జ్ పర్సన్స్గా కొనసాగుతున్నారు. సో వాళ్ళు ఒక అన్యోన్యతని చూపిస్తూ వాళ్ళ యొక్క పనిలో నిమగ్నం అయిపోతున్నారు. వేరే వాళ్ళు చెప్పే విషయాల్ని వాళ్ళు తీసుకుంటూ వీళ్ళు ఒక మంచి అన్యోన్యతని, ఒక మంచిని పోషిస్తూ, ఒక హ్యాపీనెస్ని పోషిస్తూ వాళ్ళు ఒక ప్రభావవంతమైన వ్యక్తులుగా సమాజంలో రాణిస్తున్నారు. ఆ విధంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇతనితో మాట్లాడాలి, ఇతనితో ఆలోచించాలి, ఇతనితో వినాలి అన్న ఉద్దేశంతో చాలామంది ఒక ఇతని ప్రభావవంతమైన వ్యక్తిగా గుర్తిస్తూ ఉంటారు. సో అదేవిధంగా మనకు సమాజంలో మంచి చెప్పేవాళ్ళు తగ్గిపోయారు, రకరకాల పనికిమాలిన ఆలోచనలు చెప్పేవాళ్ళే ఎక్కువ ఉన్నారు. కనుక మంచి చెప్పే వాళ్ళకు కొరతగానే ఏర్పడుతుంది. సో ఈ ప్రభావవంతమైన వ్యక్తులు మంచి విషయాల్ని పెంచుతూ, మంచి పనులని పెంచుతూ, మంచి ఆలోచనలని కలిగిస్తూ ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్గా వాళ్ళు ఉంటున్నారు. సో వాళ్ళకు ఎప్పుడైనా కానీ ఒక మంచి విలువ ఉంటుంది, మంచి ప్రేమపూర్వకమైన వాతావరణం ఉంటుంది, మంచి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. వాళ్ళు చెప్పే మాటలకు, వాళ్ళు చేసే పనులకు, వాళ్ళు చేసే ఆలోచనలకు ఎప్పుడు కూడా ఈ సమాజం స్వాగతం పలుకుతూనే ఉంటుంది. సో అందుకొరకు వాళ్లకు ఒక సమాజంలో ఒక మంచి గౌరవం కూడా ఉంటుంది, పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి. ఎందుకంటే అంత కష్టపడి, అంత నిబద్ధతతో, అంత స్థిరత్వంతో, అంత స్నేహపూర్వకంగా ఉంటారు కనుక వాళ్ళకు తప్పకుండా సమాజంలో మంచి పేరు ఉంటుంది, మంచి గుర్తింపు కూడా రావడానికి 100%గా వాళ్ళు ప్రభావవంతమైన వ్యక్తులు వెనక్కి పోకుండా ఎప్పుడు కృషి చేస్తూనే ఉంటారు. సో అందుకొరకు వాళ్ళ సమాజంలో ఒక మంచి గౌరవం కూడా ఏర్పడుతుంది. సో అదేవిధంగా ఒక సమైక్య సూత్రాలతో వెళ్తారు. పబ్లిక్ సూత్రాలే వీళ్ళ సూత్రాలుగా భావించి వాళ్ళకు ఏమి కావాలి, వీళ్ళకు ఏమి కావాలి అని ఆలోచన చేస్తూ వాళ్ళకు కావాల్సిన విషయాల్ని ఎప్పుడు ఆలోచన చేస్తూ వాళ్ళకు కావాల్సిన పనులు ఎప్పుడు తీరుస్తాము అన్న ఉద్దేశంతో ఉంటారు. కనుక వీళ్ళు ఒక మంచి ప్రభావవంతమైన వ్యక్తులుగా రాజిల్లుతుంటారు. ఈ ప్రభావవంతమైన వ్యక్తులకు కష్టాలు లేవని కాదు, ఇబ్బందులు లేవని కాదు, ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ తట్టుకొని ముందుకు ఏ విధంగా పోవాలనేసి మంచి ఆలోచనలతో, మంచి టెక్నిక్స్తో, మంచి ఇన్నోవేటివ్తో, మంచి టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని ప్రతి ఒక్కరితో కలిసిపోయి స్నేహపూర్వకంగా ఉంటూ వాళ్ళని ఒక స్థిరత్వంగా నింపుతూ వాళ్ళకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తూ ఒక గొప్ప వ్యక్తులుగా, ఒక ప్రభావవంతమైన వ్యక్తులుగా సమాజంలో రాణిస్తున్నారు. సో ఇట్లాంటి ఆలోచనలు కూడా చూసే వాళ్ళకి కావచ్చు, అట్లాంటి పనులు తీసుకుంటున్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభావవంతమైన వ్యక్తుల్ని, ఈ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ని ఆదర్శంగా తీసుకోవాలని, ఐడియల్గా తీసుకోవాలని, వాళ్ళ ఆలోచనల్ని పంచుకొని ఇంకా మీ రంగాల్లో స్థిరత్వం ఏర్పరచుకొని అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ యొక్క ఆధ్వర్యంలో అసోసియేషన్తో ఉండి మీ యొక్క పనులలో మంచి స్థిరత్వం పొంది మీరు కూడా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్గా మారాలని కోరుకుంటూ, మరి ఇట్లాంటి స్కిల్స్కి ఈ క్రింది నెంబర్కి సంప్రదించాల్సిందిగా. మరి ఇట్లాంటి మంచి మంచి స్కిల్స్ ఇంకా ఎన్నో వస్తుంటాయి ఫ్యూచర్లో. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఇంకా ఎంతోమందికి షేర్ చేస్తారనేసి కోరుకుంటూ, మీ ముందు విన్నవించుకుంటూ మీతో సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.